నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ కు రానున్నారు. ఎస్ఆర్ఆర్ కాలేజ్ లో కథనబేరి పేరుతో సభ నిర్వహించనున్నారు. ఎన్నికల శంఖారావాన్ని కేసీఆర్ పూరించనున్నారు. ఓటమి తర్వాత తొలిసారిగా కరీంనగర్ కు కేసీఆర్ రానున్నారు. గత నెలలో నల్గొండలో కృష్ణా జలాలపై తొలి సభ నిర్వహించనున్నారు. కరీంనగర్ లో గులాబీ బాస్ రెండో సభ నిర్వహిస్తున్నారు. కరీంనగర్ సభను బీఆర్ఎస్ సెంటిమెంట్ గా భావిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జన సమీకరణ చేస్తుంది. కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా వినోద్ కుమార్, ధర్మపురికి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు. నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ కు రానున్నారు. ఎస్ఆర్ఆర్ కాలేజ్ లో కథనబేరి పేరుతో సభ నిర్వహిస్తున్నారు. ఎన్నికల శంఖారావాన్ని కేసీఆర్ పూరించనున్నారు. ఓటమి తర్వాత తొలిసారిగా కరీంనగర్ కు కేసీఆర్ రాబోతున్నారు. గత నెలలో నల్గొండలో కృష్ణా జలాలపై తొలి సభ నిర్వహించారు. కరీంనగర్ లో గులాబీ బాస్ రెండో సభ నిర్వహిస్తున్నారు. కరీంనగర్ సభను బీఆర్ఎస్ సెంటిమెంట్ గా భావిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జన సమీకరణ కూడా చేస్తుంది. కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా వినోద్ కుమార్, ధర్మపురికి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు. నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ కు రానున్నారు. ఎస్ఆర్ఆర్ కాలేజ్ లో కథనబేరి పేరుతో సభ నిర్వహించనున్నారు. ఎన్నికల శంఖారావాన్ని కేసీఆర్ పూరించనున్నారు. ఓటమి తర్వాత తొలిసారిగా కరీంనగర్ కు కేసీఆర్ రానున్నారు. గత నెలలో నల్గొండలో కృష్ణా జలాలపై తొలి సభ నిర్వహించారు. కరీంనగర్ లో గులాబీ బాస్ రెండో సభ నిర్వహిస్తున్నారు. కరీంనగర్ సభను బీఆర్ఎస్ సెంటిమెంట్ గా భావిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జన సమీకరణ కూడా చేస్తుంది. కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా వినోద్ కుమార్, ధర్మపురికి కొప్పుల ఈశ్వర్ ని ప్రకటించారు. నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ కు రానున్నారు. ఎస్ఆర్ఆర్ కాలేజ్ లో కథనబేరి పేరుతో సభ కూడా నిర్వహించనున్నారు. ఎన్నికల శంఖారావాన్ని కేసీఆర్ పూరించనున్నారు. ఈ సభలో ఓటమి తర్వాత తొలిసారిగా కరీంనగర్ కు కేసీఆర్ రానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత నెలలో నల్గొండలో కృష్ణా జలాలపై తొలి సభ నిర్వహించారు. కరీంనగర్ లో గులాబీ బాస్ రెండో సభ నిర్వహిస్తున్నారు. కరీంనగర్ సభను బీఆర్ఎస్ సెంటిమెంట్ గా భావిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జన సమీకరణ కూడా చేస్తుంది. కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా వినోద్ కుమార్, ధర్మపురికి కొప్పుల ఈశ్వర్ ని ప్రకటించారు.
ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత కేసీఆర్ తొలిసారిగా నిర్వహిస్తున్న సభ కావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజు కరీంనగర్ కి కేసీఆర్ వెళ్లనున్నారు. SRR కాలేజ్ లో కథన బేరీ పేరుతో కూడా సభని నిర్వహిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవీంద్ర సిద్ధంగా ఉన్నారు. రవీంద్ర, అయితే కరీంనగర్ సంబంధించి ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి ఇక్కడ సభ నిర్వహించే విధంగా ఇప్పటివరకే బీఆర్ఎస్ కు సంబంధించిన అగ్రణ నేతలు అయితే ఇక్కడ డిసైడ్ చేయడం జరిగింది. అయితే కరీంనగర్ సంబంధించిన SRR కళాశాలలో ఈ రోజు ఒకవైపు సమర శంకారావం పూరించే విధంగా కూడా మాజీ సీఎం కేసీఆర్ సాయంత్రం 5 గంటలకు ఇక్కడికి అటెండ్ అవుతారు. గత 2 రోజుల నుంచి కూడా ఒకవైపు అక్కడ సభ ఏర్పాట్లను అయితే మాజీ ఎంపీ వినోద్ కుమార్, అదేవిధంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. అయితే లోక్సభకు సంబంధించిన ఎలక్షన్లు ప్రారంభం కావడంతో ఆ శంకారావాన్ని ఇక్కడే పూరించే విధంగా కూడా మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్న పరిస్థితి చెప్పవచ్చు. గతంలో కూడా మనం చూసుకున్నాం, సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో కూడా కరీంనగర్ జిల్లా నుంచి సెంటిమెంట్ గా ఇక్కడ నుంచి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 3 సార్లు ఇక్కడ ఎంపీగా గెలవడము, అటువంటి పట్టున్న సీఎం కేసీఆర్ కు కరీంనగర్ జిల్లా అంటే సెంటిమెంట్ గా ఎప్పటి నుంచో వస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ లోక్సభకు సంబంధించిన ఎలక్షన్లు ప్రారంభం కావడంతో కూడా ఆ మొదటి సభగా ఈ కరీంనగర్ లో ఏర్పాటు చేయాలి, ఇక్కడ నుంచెల్లే ఒకవైపు శంకారావాన్ని పూరించాలనే విధంగా కూడా ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. కేసీఆర్ వచ్చిన అనంతరము ఇప్పటివరకే కొన్ని సెంటర్లలో ఎంపీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. మరి కొంతమంది ఎంపీ అభ్యర్థులను కూడా ఇక్కడి నుంచెల్లే ప్రకటించే దిశగా ఆ ముందరికి పోతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని కొన్ని వార్తలు వినబడుతున్నాయి. అదేవిధంగా ఇప్పటికే క్యాడర్ సంబంధించి ఇక్కడ ఎంపీ సెగ్మెంట్ సంబంధించి 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ 7 నియోజకవర్గాలకు ఇప్పటివరకే ఎవరెవరు అనేది ఇన్ఛార్జ్ అని కూడా అప్పచెప్పడం జరిగింది. అయితే గతంలో ఉన్న మాదిరి కంటే ఈసారి అధికంగా ఒకవైపు ఓట్లు సాధించే విధంగా ముందరికి పోవాలనే కోణంలో మాత్రం ఆ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా గత కొన్ని రోజుల నుంచి కసరత్తు చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో అయితే ఈ తెలంగాణకు సంబంధించి మొత్తం 16 స్థానాల్లో గెలవాలని బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ కేడర్ దీనికి సన్నద్ధమవుతున్న పరిస్థితుల నేపథ్యంలో మరి ఇక్కడ నుంచి శంకారావాన్ని పూరించి కేసీఆర్ మరి ప్రజలను ఏ విధంగా ఉద్దేశించి మాట్లాడతారు, కార్యకర్తల్లో ఏ విధంగా ఉత్తేజాన్ని నింపుతారు అంటే ఇప్పటికే ప్రభుత్వం కోల్పోవడం, ఒకవైపు కొన్ని సీట్లకే పరిమితం కావడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మరి వాళ్ళకు ఏ విధంగా ఇక్కడ ప్రతి ఒక్క సెగ్మెంట్ లో ఏ విధంగా పట్టుంటుంది, ఆ పట్టును ఏ విధంగా వీళ్ళకు ప్రజలను ఇంకా ఉద్దేశపరిచే విధంగా కూడా కార్యకర్తలను తీసుకుపోవాలనే కోణంలో మాత్రం కేసీఆర్ అయితే మాట్లాడే అవకాశం కనబడుతుంది. సెంటిమెంట్ జిల్లా కావడంతో ఇక్కడ నుంచి లోక్సభకు సంబంధించిన స్థానాలను మరికొన్ని ప్రకటించే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ప్రజల్లో ఉత్తేజాన్ని నింపే విధంగా కూడా ఈ సభనైతే ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం 5 గంటలకు మాజీ సీఎం కేసీఆర్ వస్తారు. వచ్చిన అనంతరం SRR కాలేజ్ లో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. సభ అయిన అనంతరం కూడా ఒకవైపు అంటే పేపర్లో వస్తారు. అనంతరం చీకటి పడుతుంది కాబట్టి బై రోడ్ గా వెళ్లే విధంగా కూడా ఇప్పటి వరకు ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.